నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ భారత్. భారత ప్రభుత్వం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది. ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాత్రం. కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎట్టా పుడతారా మీరు? ఎవడో ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడడిగిండ్రా నిన్ను? పాకిన కొడక జై హింద్. ఎరా పాకిస్తాన్ నా కొడకల్లారా, వచ్చి కెలికి అమాయక ప్రజలను వచ్చి మీరేది ప్యాంట్ తిప్పి మరీ చూసి అడిగారు కదా మేమేంటో అని. తెలిసిందా? నేను మీకు హ్యాపీ దివాళీలరా. నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ భారత్. భారత ప్రభుత్వం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది. ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాత్రం. కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎట్టా పుడతారా మీరు? ఎవడో ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడడిగిండ్రా నిన్ను? పాకిన కొడక